హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయి. అని అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చివరి వరకు చూద్దాం. అయితే నేను ఈరోజు రాగి పిండి ఉందన్నమాట. రాగి పిండితో లడ్డు తయారు చేద్దాం అనుకుంటున్నా. అది కూడా కెటిల్తో. దీనికి కావాల్సింది రాగి పిండి. ఇది వచ్చేసరికి షుగర్ పౌడర్ కాదనమాట, కలకండ అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో తెలీదు. ఒకవేళ నేను పిక్ యాడ్ చేస్తాను, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి మీ సైడ్ ఏమంటారు. యాక్చువల్గా అయితే దీంట్లో బెల్లం యూస్ చేస్తారు, కానీ మన దగ్గర బెల్లం లేదనమాట. హాస్టల్లో బెల్లం అలాంటివి ఉండదు కదా. నేను ఎవ్రీ సండే రాగితో మార్నింగ్ ఉప్మా పెడతారు హాస్టల్లో. సో నేను రాగి జావ చేసుకుంటాను అనమాట. దాంట్లోకి ఇది ఇంటి దగ్గరే పౌడర్ చేసుకొని వచ్చా. దాంతోపాటు నెయ్యి, ఇంట్లో తయారు చేసిన బర్రె నెయ్యి అనమాట, స్వచ్ఛమైన బర్రె నెయ్యి. సరే మరి అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుందాం దీంట్లో. ఇది సరిపోతుంది, తర్వాత కావాలనుకుంటే మళ్ళీ వేసుకుందాం. ఫస్ట్ అయితే కెటిల్ ఆన్ చేద్దాం. కెటిల్ ఆన్ చేసి కొంచెం ఇదంతా కొంచెం అట్లా అయిందాక ఉండనిచ్చి, కరిగిందాక. ఇప్పుడు ఇది వేసుకుందాం అనమాట. కొంచెమే వేసుకొని ట్రై చేద్దాం. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఆఫ్ చేద్దాం కెటిల్. తర్వాత వేసుకున్న తర్వాత ఆన్ చేసుకుందాం, లేకపోతే మాడిపోతుంది. నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక 3-4 లడ్డూస్కి వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం అసలు ఎట్లా వస్తుందో. మీరు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే కూడా వేసుకోండి, మన దగ్గర ఏం లేవు. ఫస్ట్ ఏదో జస్ట్ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. సరిపోతుంది అనుకుంటున్నా. మళ్ళీ ఆన్ చేద్దాం కెటిల్. ఆన్ చేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్లో కొంచెం. ఇది ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తిప్పుతూనే ఉండండి మ్యాక్స్, ఎందుకంటే కెటిల్ కదా, త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి అది ఫ్రై అవుతుంటే ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది. కొంచెం రాగి పిండి స్మెల్ బయటకు వస్తుంది అనమాట. సో మనకి అప్పుడే తెలిసిపోతుంది. ఇది ఆగిపోయింది, మళ్ళీ ఆన్ చేద్దాం. ఓవర్ హీట్ అయినట్టుంది, కెటిల్ ఆగిపోయింది. సో వెయిట్ చేద్దాం. ఈ హీట్తోనే ఫ్రై చేద్దాం. అవ్వకపోతే మళ్ళీ కొంచెం వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం. ఒక్క చిటికెడు, చాలా అంటే చాలా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం వేద్దాం, మళ్ళీ తిప్పుకుందాం. మీకు రాగి జావ కెటిల్లో ఎలా తయారు చేయాలో తెలియకపోతే కామెంట్స్లో చెప్పండి. ఎలా చేయాలో కూడా ఒక షార్ట్ అప్ చేసి మీకు చెప్తాను. దీంట్లోనే మనకి టేస్ట్కు తగ్గంత షుగర్ కూడా, అదే కలకండ పొడి చేసినది వేసుకుందాం. చక్కెరతో పోలిస్తే ఇది హెల్దీ అనమాట. బెల్లంతో పోలిస్తే తక్కువే, కానీ బట్ ఇట్స్ ఓకే. మన దగ్గర ఉన్న వాటితోనే తయారు చేయడం అనేది కొంచెం సాహసమే అనుకోవాలి. మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం తినేది కాబట్టి మనం ఎలా అయినా తయారు చేసుకోవచ్చు, కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఇవన్నీ కొంచెం గడ్డలుగా అయినాయి. దాన్ని కొంచెం
వేడి తగ్గింది. సో మనం చేత్తోనే కలుపుకుందాం. నెయ్యి అసలు ఉండ అవుతుందా లేదో చూద్దాం, ట్రై చేద్దాం. ఉండ అవ్వట్లేదు, సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం మనం. అవుతుంది కానీ గట్టిగా ఉండట్లేదు అనమాట, మళ్ళీ విడిపోతుంది. సో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ట్రై చేద్దాం. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకుందాం. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది అనమాట. కెటిల్ ఆగిపోయింది కాబట్టి చేతితో తిప్పుతున్నాం. మీరు కెటిల్ ఆన్లో పెట్టి చేతులతో తిప్పకండి, ఆఫ్ అయిపోయింది. నేను ఇందాక ఆఫ్ చేసా. మీకు చూడండి మంచిగా అయిందనమాట. ఇప్పుడు ట్రై చేద్దాం ముద్ద అవుతుందా లేదనేది. ఎస్, పర్ఫెక్ట్గా అవుతుంది. సి సెకండ్ వన్. థర్డ్ వన్. నేను వేసిన పిండికి 3 అయినాయి అనమాట. చాలు, నేను ఒక్కదాన్నే కాబట్టి టేస్ట్ చేయడానికి మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ ఇన్స్టెంట్గా చేసుకుని అయితే తినండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 2 days అయినా ఉండొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే మనం చెడిపోయేవి ఏమి వేయలేదు కాబట్టి. ఒకసారి టేస్ట్ చూద్దాం అసలు. సేమ్ మీరు సున్నుండ తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్: రాగి పిండి, కలకండ పొడి చేసినది, నెయ్యి, అంతే. 3. చాలా అంటే చాలా చిటికెడంత ఉప్పు వేసుకోండి, కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. లేకపోతే కొంచెం చప్పగా అనిపిస్తుంది. కాబట్టి ఇదే అనమాట ఇవాళ మన వీడియో. చూడండి ఎట్లా అయిపోయిందో. బెడ్ అంతా ఇట్లనే ఉంటుంది మనం ఒక్కరమే ఉన్నప్పుడు చేస్తే. సో మీ అందరికి కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా. ఇదే ఇవాళ మన వీడియో. సరే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సరే మరి వెళ్ళొస్తా. బాయ్ బాయ్. లాట్స్ ఆఫ్ లవ్.